అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నారు. బిడ్డ, ఈ యొక్క వాగ్దానం నీ కోసం. నీ జీవితంలో నువ్వు ఏ మెట్టుపైన ఉన్నావో, ఏ ఘట్టంలో ఉన్నావో, ఎలాంటి సందర్భంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అన్నీ నీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని తెలుసుకో. ఎందుకంటే బిడ్డ, నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలి కదా. అందుకే ఈ తల్లి ఆరాటపడుతూ ఈ సందేశాన్ని నీకు అందజేస్తున్నాను. ఈ అమ్మ మాట కాదనకుండా ఒక్కసారి ఈ యొక్క జీవితం ఏ ఘట్టంలో ఉందో, ఏ యొక్క మెట్టుపైన ఉందో విని తెలుసుకో. అప్పుడే నీకు విజయం అనేది వరిస్తుంది. తల్లి, ఈ అమ్మ మాట నిర్లక్ష్యం మాత్రం చేయకొని మన కోసం అమ్మవారు మన కోసం ఒక వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి అని అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వారాహి అమ్మవారి వాగ్దానం వినబోయే ముందు మంచి జాతకం చూపించుకోవాలి, ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుందండి. కానీ గురువుగారి కోసం ఎలా సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆందోళన అవసరం లేదు. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా తొలగించుకోవచ్చు. విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ప్రేమ, పెళ్ళి, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల ధనం నిలకడగా లేదు, మాకు ఏది కలిసి రావటం లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, గొడవలుగా ఉన్నాయి, ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే గురువుగారు 24 గంటల్లోనే మంచి సొల్యూషన్ అనేది చూపిస్తారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, గురువుగారు చాలా నమ్మకమైన వారు కాబట్టి నేను మీ వరకు తెలియజేస్తున్నానండి. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి వాక్కు. ప్రతిరోజు నా అడుగు అడుగున శోధనలేంటి అమ్మా, నా ప్రతి దినము వచ్చి ఇంత కష్టంగా ఉంది, నా జీవితం ఇంతేనా, నా జీవితం మారదా తల్లి, నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే తల్లి, నాకు ఏది కలిసి రావటం లేదు, నేను ఒక మాటన్నా తప్పు అనిపిస్తుంది, ఒక పని చేసినా అది తప్పుగా వెళ్తుంది, అందరూ నన్ను ఒక దోషిలాగా చూస్తున్నారు, నేను ఏం తప్పు చేశాను తల్లి అని ప్రతిరోజులు కూడా నీ మనసులో మాటలు నాకు చెబుతూ ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయమ్మా. నా బిడ్డల కష్టాలు, నా బిడ్డల బాధలు, అలాగే ఈ వారాహి తల్లి భక్తులు ఎవరైనా సరే కష్టపడితే నేను చూడలేను. అందుకే ఇప్పుడు నీ కష్టాన్ని నేను చూసి తట్టుకోలేక నీకు ఒక మంచి వివరణ ఇవ్వాలి. బిడ్డ, నీకోసం ఈ వాగ్దానం నీకోసం మాత్రమే, కాదు అనకుండా నిర్లక్ష్యం చేయకుండా విను. నిర్లక్ష్యం చేశావు అంటే నీ విజయాన్ని నువ్వే అడ్డుకున్నట్టే, నీ చిక్కుల్లో మరింత చిక్కుకుపోయినట్టే. కాబట్టి ఈ అమ్మ మాట నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి వినమ్మా. ప్రకృతి గుణాలు చాలా విధాలుగా ఉంటాయి, కానీ ముఖ్యంగా 4 విధాలుగా ఉంటాయి. అదేవిధంగా మనిషికి కూడా కొన్ని జీవితంలో కొన్ని ఘట్టాలు అంటే కొన్ని మెట్లనే ఉంటాయి తల్లి. అది బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం, ఇలా 4 ఘట్టాలు, 4 మెట్లనేవి ఉంటాయి. నువ్వే కాదు, ప్రతి మనిషిలో కూడా ఈ ఘట్టాలు దాటాల్సిందే, ఈ మెట్లు ఎక్కాల్సిందే. కాలానికి మనిషి జీవితానికి చాలా ఒత్తుపోతుంది. కాలం అనేది అడుగడుగున చాలా ఇబ్బందులను, చాలా సందర్భాలను, అవకాశాలను, అలాగే కష్టాలను, ఇష్టాలను అన్నీ ఇస్తుంది. అదేవిధంగా కాలం అనే ఒక అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నాం. జీవితం అనేది కాలవృత్తాంతం కదా, అందులో ఎలాంటి మార్పు ఉండదు. నిర్ణయించబడిన కట్టుబాటుల్లో కాలానికి ఒక్కటే, అందరూ ఒక్కటే. కాలం ఎవ్వరిని భేదం అనేది చూడదు, అందరూ ఒకటే కాలం దృష్టిలో. కష్టమైన కాలం ఉంటుంది, అలాగే సుఖమైన కాలం ఉంటుంది, అన్నీ సమానంగా ఎదుర్కోవాల్సిందే. అంటే కష్ట నష్టాలు సమానంగా ఉంటాయి. కొద్ది కాలం సుఖం అనుభవించి సంతోషంగా ఉంటే
వెంటనే బాధ అనేది వస్తుంది. ఆ బాధ నుంచి బయటపడితే అప్పుడు సుఖం విలువ తెలుస్తుంది. అదేవిధంగా సుఖం ఇది ఎక్కడ తొలగిపోతుందో, బాధ భరించలేము అనుకున్నంతలోనే సుఖం అనేది, అలాగే మనసుకు నచ్చిన ఇష్టాలనేవి అందుతూ ఉంటాయి. అదే కాలం యొక్క గొప్పతనం. అన్నీ నేనున్నాను అని అన్నీ అందిస్తూ ఉంటాయి. అన్నీ దాటాల్సిందే. అవి అన్నీ కూడా సంధించే సందర్భాలనేవి వస్తాయి కాబట్టి ఆ సందర్భాలను దాటాలి. ఆ సమయాలకు తగ్గట్టు నిన్ను నువ్వు నీ మనసుని అలవాటు చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఒక 4 ఘట్టాలంటే ఎవ్వరికి ఎంత సామర్థ్యం ఉంది, ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నారు అనేది ఆ భగవంతుడు పెట్టే పరీక్ష, ఆ పరమాత్ముడు పెట్టే పరీక్ష తల్లి. గొప్పగా సంతోషకాలంగా తమకు తాము తోడుగా నడవాలి. కష్టకాలంలో మనోధైర్యంగా నడవాలి. అటు ఇటుగా మధ్య సమయంలో కొన్ని చిక్కులు అవమానాలు వస్తాయి. కొన్ని ఆలోచనలు తప్పులు ఒడిదుడుకులు వస్తాయి. అన్ని చిక్కుల నుంచి నువ్వే బయటపడాలి. నువ్వే విడిపించుకోవాలి. తెలివిగా చురుకుగా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. చురుకైన ఆలోచనలు పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో అన్నీ పోగొట్టుకున్న కాలంలో దైవాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే వృద్ధాప్యంలో కూడా దైవ సంకల్పం ఉండాలి. ఎలాంటి సమయంలో అయినా సరే నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అది బిడ్డల మీద నమ్మకమైనా, తల్లిదండ్రుల మీద నమ్మకమైనా, ఆఖరికి భగవంతుడి మీద నమ్మకమైనా సరే, నమ్మకం అనేది ఉండాలి. ఎలాంటి సందర్భంలో అయినా సరే, నడి సముద్రంలో అయినా సరే ఈదుకుని వచ్చేయచ్చు ఆ నమ్మకం ఉంటే. నమ్మకం అనేది అంత గట్టిగా ఉంటుంది. నీ మధ్య వయసులో మంచి మార్గంలో నడవగలగాలి. ఎవరిపైన సలహాలు ఇచ్చి ధైర్యం నమ్మకం నీకు ఉంటుంది. బిడ్డ, నమ్మకం అనేది పట్టుకొని ఉంటే కష్టకాలంలో పైకి లాక్కొని వచ్చేస్తుంది. అదేవిధంగా మనోధైర్యాన్ని పట్టుకున్నామనుకో, నమ్మకం అనేది తానుగా వచ్చేస్తుంది. నీ మనసులో అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు ఏంటి అంటే, నాకు మాత్రమే ఇన్ని సమస్యలా, నాకు మాత్రమే ఇన్ని చిక్కులా, నాకు మంచి కాలం వస్తుందా రాదా, నేనే ఇన్ని కష్టాలు అనుభవించాలా అనే కదా. ఈ కాలఘట్టం ఎవరికీ రాకుండా ఉంటుందే, నాకు మాత్రమే వచ్చింది ఎందుకు అనే ఒక అనుమానం. ఇలా ఈ ఆలోచనతో నువ్వు కొంతకాలం సతమతం అయిపోతూ ఉంటావు. నేను ముందే చెప్పాను కదమ్మా, అందరికీ ఈ 4 ఘట్టాలు దాటాలని, ఈ 4 మెట్లు ఎక్కాలి అని. కానీ వాళ్ళ మనోధైర్యంతో ఉంటారు. బాధలు వచ్చినప్పుడల్లా కృంగిపోతే నమ్మకం చిరునవ్వు అనేది దూరం అవుతుంది. అలా కాకుండా కృంగిపోకుండా నమ్మకాన్ని చిరునవ్వుతో ప్రదర్శించాలి. అంతులేని ఆనందాన్ని, మనోధైర్యాన్ని, మనోబలాన్ని బాధలు కష్టాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు నువ్వు ఏ కాలఘట్టంలో ఉన్నావో తెలుసుకో. సంతోషంగా ఆనందంగా గొప్పగా ఉన్నావంటే నీ వల్ల అయిన సాయం ఇతరులకు చెయ్యి. దేవుడికి ధన్యవాదాలు చెప్పుకో. అలా కాకుండా మధ్య కాలఘట్టంలో ఉంటే మౌనంగా ఉండు. మౌనమే నీ ఆయుధంగా మార్చుకో. కొద్దిగా ఓపికగా నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి. కష్టకాలంలో ఉంటే ఎక్కువ కష్టపడు. ఎక్కువ శక్తిని కూడగట్టుకో. ఉత్సాహంతో పనిచేయి. కష్టపడి పనిచేయి. ముగింపు లేకుండా పని చేయి. ముగింపు లేకుండా ప్రయత్నించు. చిరునవ్వుని పెదాల మించి తీయవద్దు. ఈ కాలఘట్టాన్ని నువ్వు దాటావంటే అన్నీ జయించినట్లే. అన్నీ పోగొట్టుకున్నవన్నీ వస్తాయి. ఏమీ చేయలేని స్థితిలో ఉంటే ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకో. భగవంతుడిని నమ్ముకో. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి అన్నీ అందించేది ఆయనే కదా. అన్ని కాలఘట్టంలో దేవుడి అనుగ్రహం వల్లనే నీకు అంతా బాగుంటుంది. కానీ అన్నీ పోగొట్టుకున్నాను, భగవంతుడు తోడుగా ఎక్కువగానే ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం, ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం, భక్తితో ఉండటం, అంతా ఆయనే చూసుకుంటాడులేని ధైర్యంతో ఉండటం. అర్థమైంది కదా బిడ్డ? నమ్మకంతో ఈ 4 కాలఘట్టాలు నువ్వు దాటేసావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయిపోయినట్టే, నువ్వు విజయం పొందినట్టే. కష్టకాలంలో నేను ఇంతే ఎదుర్కోగలననే ఒక మనోధైర్యం ఎవరికి ఉంటుందో వారు జీవితంలో గెలిచినట్టేనమ్మా. ఈ యొక్క వారాహి యొక్క బిడ్డ, ఈ వారాహి భక్తులైన నువ్వు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఎటువంటి అనుమానం లేకుండా ఈ తల్లిని నువ్వు నమ్ముకున్నావు కదా. నేను నీకు ప్రతి కాలఘట్టంలో అండగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉండగా భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.